తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే తెలంగాణలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ అభ్యర్థుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి బంధువుల మీద, వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి ఆడుతున్నటువంటి డ్రామా, ఈ రెండు కూడా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇటు ఐటీని మా మీదకి పంపించాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నల్గొండ, మిర్యాలగూడలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక పక్క తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి వెళ్తున్నాయి. ఈ రెండు కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈ రెండు పార్టీలు తెలంగాణలో రాజకీయం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయంటూ కూడా విపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో దానికి చెక్ పెట్టే విధంగా బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఇక్కడ బలపడాలన్నా, ప్రజలు బీజేపీని నమ్మాలన్నా, ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్కి మేము సమాన దూరంలో ఉన్నాం అనే విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా కూడా బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. మరికొంతమంది మాత్రం ఏదైతే ఇటుపక్క బీఆర్ఎస్కి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతూ ఉంది, కేసీఆర్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, ఈ సమయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఐటీ దాడులు చేస్తే బీఆర్ఎస్కి కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ వైపు ప్రజలు చూసేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చి దానిలో భాగంగానే ఇలా చేస్తుందంటూ కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఇదే కాదు, భవిష్యత్తులో ఏదైతే అవసరమైతే కేసీఆర్ కుమార్తె కవితను కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కేసీఆర్ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ని ఏదో ఒకటి చేసి గెలిపించాలని బీజేపీ కనుక ఫిక్స్ అయితే చివరి అస్త్రంగా కవితని అరెస్ట్ చేసేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే లిక్కర్ స్కామ్లో గతంలో కవితని అరెస్ట్ చేస్తాం, కవిత ఇక బయట ఉండే పరిస్థితి లేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కూడా మాట్లాడటం జరిగింది. అయితే తర్వాత ఏమైందో ఏమో సడన్గా ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. కవిత చాలా ఫ్రీగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని బీజేపీ భావించినా, లేకుంటే బీజేపీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవకుండా ఇది బీఆర్ఎస్ని గెలిపించే విధంగా మనం బరిలోకి దిగాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే మాత్రం కవితని అరెస్ట్ చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. విచారణ సంస్థల ద్వారా కవితని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కవిత అరెస్టుతో వచ్చేటువంటి సానుభూతి ఏదైతే ఉందో దాని ద్వారా మరొకసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కూడా బీజేపీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతేనే మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి తెలంగాణలో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు ఏమి చేయాలి, ఇతర పార్టీల నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మరొక పక్క మనం ఎలాంటి వ్యూహాలని పన్నాలి అనే దాంట్లో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఐటీ దాడులు కానీ, లేకుంటే కవితకి సంబంధించిన ఇష్యూ కానీ, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం కానీ ఇవన్నీ కూడా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండు కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే విధంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట.